బాక్సాఫీస్ దగ్గర చాలా టైం గా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో ఒకరైన యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్ భారీ లెవెల్లో ఆడియన్స్ ముందుకు వచ్చింది. వరల్డ్ వైడ్ గా వన్ ఆఫ్ ద హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ముందుగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకోగా అక్కడ నుండి ఫస్ట్ టాక్ ఏంటో బయటికి వచ్చేసింది. మొత్తం మీద కథ పాయింట్ నేమీ పూర్తిగా రివీల్ చేయడం లేదు, కానీ పోలీస్ అయిన హీరో అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా వేరే చోటుకు వెళ్ళగా అక్కడ అనుకోకుండా తన అన్న ఉన్నాడని తెలుసుకుంటాడు. తన అన్నని అక్కడ నుండి కాపాడా లేక అన్నతో కలిసిపోయాడా అన్నది ఓవరాల్ గా స్టోరీ పాయింట్ అని చెప్పవచ్చు. సినిమా స్టోరీ పాయింట్ నార్మల్ గానే ఉన్నప్పటికీ ఓపెన్ అవ్వడం ఆసక్తిగా ఓపెన్ అయ్యి తర్వాత కథ వేరే చోటకు షిఫ్ట్ అవ్వగా అక్కడ డిఫరెంట్ లుక్ లో ఎంట్రీ ఇచ్చే హీరోయిన్ తో లవ్ సీన్స్ అలాగే అండర్ కవర్ లో చేసిన పనులతో ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించేలా సాగుతూ ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఫస్ట్ హాఫ్ డీసెంట్ గుడ్ అనిపించేలా సాగుతూ ఇంటర్వెల్ ఎపిసోడ్ రేంజ్ లో హై ఇచ్చేలా పూర్తయి సెకండ్ హాఫ్ పై అంచనాలను పెంచేస్తుంది. ఫస్ట్ హాఫ్ ఎండ్ అవ్వడం మంచి హైతో ఎండ్ అవ్వడంతో ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అబవ్ యావరేజ్ లెవెల్లో అనిపించగా సెకండ్ హాఫ్ అదే రేంజ్ లో హై ఇచ్చేలా స్టార్ట్ అయినా మళ్ళీ కథ స్లో డౌన్ అవ్వడంతో కొన్ని ఆసక్తికరమైన సీన్స్ అక్కడక్కడ పడినా కానీ మొత్తం మీద ఫస్ట్ హాఫ్ లెవెల్లో పూర్తిగా సెకండ్ హాఫ్ అదే రేంజ్ జోన్ ను కొద్ది వరకు కొనసాగించలేకపోయింది, కానీ ఉన్నంతలో పర్వాలేదనిపించేలానే సాగుతూ ప్రీ క్లైమాక్స్ అలాగే క్లైమాక్స్ కొంచెం రొటీన్ గానే సాగినా ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే సమయానికి సెకండ్ హాఫ్ పర్వాలేదు బాగుంది అనిపించే రేంజ్ లోనే ఉండగా ఓవరాల్ గా సెకండ్ హాఫ్ కూడా డీసెంట్ లెవెల్లో అనిపిస్తూ ఎండ్ అవుతుంది. కొన్ని హీరోయిజం ఎలివేట్ సీన్స్ కానీ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ గా నిలవగా కొన్ని చోట్ల కథ స్లో అయినా రొటీన్ గానే అనిపించినా కూడా మేజర్ సీన్స్ ఎంగేజింగ్ గా ఉండటం కలిసే వచ్చిందనే చెప్పాలి. సినిమా ఎండ్ అయ్యే వరకు పర్వాలేదు అనిపించేలా సినిమా ఉంటుందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా అబవ్ యావరేజ్ లెవెల్ కి అటు ఇటుగా అనిపించిందని చెప్పవచ్చు. ఎండ్ అయ్యే సమయానికి ప్రీమియర్స్ లో అబవ్ యావరేజ్ లెవెల్ కి అటు ఇటుగా టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ అలాగే మాస్ ఆడియన్స్ నుండి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకున్న ఇంతకన్నా బెటర్ రెస్పాన్స్ వచ్చినా ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర సినిమా బెటర్ గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఫైనల్ గా ప్రీమియర్స్ నుండి అయితే డీసెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న కింగ్డమ్ మూవీకి రెగ్యులర్ షోలకు ఆడియన్స్ నుండి ఫైనల్ గా ఎలాంటి రెస్పాన్స్ ఇప్పుడు దక్కుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.